గౌరవ అతిథులకు జాగిలాలు పుష్పగుచ్చాన్ని సమర్పించడానికి ముందుకు వచ్చేస్తున్నాయి. కరతాళ మధ్య జాగిలాలను మనం ఆత్మీయంగా అభినందిస్తాం. పట్టుదప్పని క్రమశిక్షణతో జ్ఞాపక శక్తితో చక్కని శిక్షణ పొందినటువంటి జాగిలాలు గౌరవ అతిథులకు పుష్పగుచ్చాన్ని సమర్పించడానికి ముందుకు వచ్చేస్తున్నాయి. గౌరవ అతిథులు పుష్పగుచ్చాన్ని స్వీకరించడానికి ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. మన కరతాళ ధ్వనుల మధ్య జాగిలాలను ప్రేమపూర్వకంగా అభినందిద్దాం. గట్టిగా చప్పట్ల మధ్య చిన్నారుల గట్టిగా చప్పట్ల మధ్య జాగిలాలను అభినందిద్దాం. ఈ జాగిలము గంజాయి, నాటసార మొదలగు మత పదార్థాలను గుర్తించడంలో సమర్థవంతమైనటువంటి తన శక్తిని ప్రదర్శిస్తారు అని మార్షల్, ఝాన్సీ రాజ్, పోలీస్ కానిస్టేబుల్ కలిసి తదుపరి పెరేడ్ చేస్తాయి. ఇప్పుడు జాగిలాలు డెమోను ప్రారంభిస్తున్నాయి. సార్ వెనక్కి రండి సార్ ప్లీజ్. జాగిలం పేరు అని ఇది 2023 సంవత్సరంలో ఎక్స్ప్లోజివ్ విభాగంలో ట్రైనింగ్ తీసుకున్నది. హ్యాండ్లర్ మహేష్, ARPC 2278 వారు ఇప్పుడు బాక్స్ అన్ని డెమో చూపిస్తాయి. దాంట్లో బాగా హ్యాండ్లర్ చెప్పే మాటలని ఎట్లా చేస్తాయి చూడండి. అది పడుకోమంటే పడుకుంటున్నాయి, లేమంటే లేస్తున్నాయి. శిక్షణలో ఆరితేరినటువంటి ప్రదర్శనలు చూపిస్తున్నాయి జాగిలాలు. దొర్లు అంటే దొర్లుతున్నాయి, పడుకో అంటే పడుకుంటున్నాయి, లేచి సెల్యూట్ చేయమంటే లేచి సెల్యూట్ చేస్తున్నాయి. సాధన చేస్తే సాధించలేనిదంటూ ఏమీ లేదన్నది ఇక్కడ నిరూపితమవుతున్నది పోలీసు వారి డాక్ జాగిలాల శిక్షణలో. ఇప్పుడు ఉంచినట్టుగా పెట్టడం జరిగింది. పేలుడు పదార్థం ఏ బ్యాగులో ఉందో ఆ బ్యాగును జాగిలాలు సమర్థవంతంగా కనిపెట్టాయి. నేర విభాగంలో నేర నిరూపణకు ఈ విధమైనటువంటి విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వారు జాగ్రత్తగా వివేచిస్తూ పర్యవేక్షిస్తూ కనిపెడుతూ ఉన్నారు. జాగిలం 2 బ్యాగులను దాటుకొని 3వ బ్యాగ్ దగ్గరికి వచ్చింది. ఆ బ్యాగులో ఉందని తెలియజేస్తుంది పోలీస్ సోదరునికి. దాంట్లో లేదు ఇంకా ముందుకు పద అని కానిస్టేబుల్ అంటే లేదు 3వ బ్యాగ్ లో ఉందని చూపించింది జాగిలము. పోలీసు వారు చూస్తే అదిగో ఆ బ్యాగ్ లో ఉన్నది. గట్టిగా చప్పట్ల మధ్య జాగిలాన్ని అభినందిద్దాం. సునిశ్చితమైన పరిశీలన, సునిశ్చితమైన వివేచన. చూసారా, 3 బ్యాగులలో లేదు. సునకము ఎక్కడ మురిగిందో ఆ బ్యాగులోనే ఉన్నది. గట్టిగా చప్పట్ల మధ్య జాగిలాన్ని అభినందిద్దాం. అవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ బట్టలు ఫినిష్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి మన డెమోలో మన హ్యాండర్ గారు ఆ ఒక స్టిక్కని ముద్దుని విసిరేయడం జరుగుతుంది. అది ఆఫీసర్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకుంటే జాగ్రత్తగా వ్యాపారం చేస్తుంది. ఒకసారి గమనించగలరు. ఒక చిన్న స్టిక్ను విసిరి వేసినప్పుడు జాగిలం దాన్ని గుర్తించి గమ్యాన్ని ఛేదించేటువంటి విధానంలో దూసుకుపోయేటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చట్రంలోనే పరిగెత్తేటువంటి జాగిలం యొక్క నైపుణ్యం అద్భుతం కదా. ఇప్పుడు నిప్పును సైతం ఛేదించి నింగిలో ఉన్న పట్టుకుంటానటువంటి స్థైర్యాన్ని జాగిలం ప్రదర్శిస్తూ ఉంది. ఛేదిస్తానటువంటి నిర్ణయాన్ని జాగిలం మరొకసారి ప్రదర్శిస్తున్నది. మన కరతాళ ధ్వనుల మధ్య జాగిలాన్ని అభినందిద్దాం. నిప్పంటే ఎవరికైనా భయం కాలుతుందని, కానీ జాగిలానికి ఆ చూకిని
సంపాదించి యజమానికి పేరు తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా నిప్పుని సైతం నింగిని హర్షించే ఆనందంతో దూసుకుని వచ్చిన జాగిరానికి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. పెట్టినప్పుడు ఏ అన్నంలో పాయిజన్ ఉందో, ఏ అన్నంలో పాయిజన్ లేదో అవి గుర్తిస్తాయి. ఇప్పుడు ఏదన్నా ఒక టెక్నీషియన్ కానీ ఒక నర్సరీ కానీ ఆ డాగ్స్ కి విషపూరితమైన ఫుడ్ పెడతారు చూడండి. ఒకసారి ఆ డాగ్ హ్యాండర్స్ కమాండ్ ఇస్తున్నారు. ఆ చిత్తాయిలో చూద్దాం ఒకసారి. చూడండి, ఫస్ట్ డాగ్ తినడం లేదు, సెకండ్ డాగ్ కూడా తినడం లేదు, ఆ మూడో డాగ్ కూడా తినడం లేదు. ఓకే, వెరీ గుడ్. అలాగే ఇప్పుడు అదే టీవీని బ్యాంక్ వాళ్ళ సేమ్ డాగ్ హ్యాండర్స్ ఇస్తారు. అప్పుడు తింటే చూడండి. అపరిచితమైన వ్యక్తులు ఆహారం పెడితే ఎట్టి పరిస్థితుల్లో అవి తినవు, పరిచితమైన వ్యక్తులు పెడితే మాత్రమే స్వీకరిస్తాయి అనే విధానానికి నిదర్శనం చూడండి. గట్టిగా చప్పట్ల మధ్య జాగ్రత్తలు అభినందిద్దాం. అంటే అపరిచితులు ఆహారం ఇస్తే తీసుకో అనే విషయం నిరూపితమైనది. అతిథులకు జాగిలాలు గౌరవ సెల్యూట్ చేస్తున్నాయి. కార్యక్రమంలో తదుపరి సాంస్కృతిక కార్యక్రమాల వారు సిద్ధంగా ఉండాలి. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.